హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరొక ముగ్గుతో మీ ముందుకు వచ్చాను ఈరోజు. నా ముగ్గు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. అది మీలో ఎంతమందికి తెలుసో నాకు కూడా చెప్పండి. ఒకరోజు నారద మహర్షి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి, భూలోకంలో చాలా మంది డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాడంట. అప్పుడు వెంకటేశ్వర స్వామి చెప్పాడంట, 16 గురువారాలు నేను చెప్పినట్టు చేస్తే ఎవరికి డబ్బు సమస్య ఉండదు అని చెప్పాడంట. అప్పుడు ఏంటి స్వామి అని అడిగితే, అప్పుడు వెంకటేశ్వర స్వామి, నేను కూడా పద్మావతి దేవిని పెళ్లి చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాను. అప్పు తీర్చడానికి నేను కూడా చాలా తిప్పలు పడ్డాను. ఆ అప్పులు ఉంటే చాలా బాధ అని చెప్పాడంట. అప్పుడు 16 గురువారాలు ఒక పీచు ఉండే టెంకాయ తీసుకొని, ఒక పసుపు క్లాత్ తీసుకొని, వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదివి భక్తితో ఆ పీచు ఉండే టెంకాయ ముడుపులాగా కట్టి దేవుడి దగ్గర పెట్టాలంట. తర్వాత అలాగే ఇప్పుడు ఈ గురువారం పెట్టిన టెంకాయ మళ్ళీ వచ్చే గురువారము తీసేసి వేరే టెంకాయ పెట్టాలి. అలాగే 16 గురువారాలు చేయాలండి. 16 గురువారాలు చేసిన తర్వాత 17వ వారం వచ్చి పారే నీళ్ళల్లో ఆ టెంకాయలన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన తీసిన టెంకాయ ఎక్కడైనా భద్రపరచుకోవాలి. అలాగే 16 వారాలు చేసిన తర్వాత 17వ వారం వచ్చి పారే నీళ్ళల్లో వదలాలంటండి, మన సంకల్పం చెప్పుకొని. అలాగ కానీ చేస్తే ఆర్థిక సమస్యల నుండి చాలా వరకు బయటపడతారని చెప్పి నారద మహర్షికి వెంకటేశ్వర స్వామి చెప్పాడంట. ఈ విషయము మీలో ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి. నాకు తెలిసింది మీకు చెప్పానండి. మీరు ఎంతమంది పూజ చేసుంటారో, లేకపోతే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ.